ఈ మధ్య కొంతమంది యూట్యూబర్స్ని చూస్తుంటే పనిలేని మంగళోడు పిల్లి తల గొరిగాడంట అనే సామెత గుర్తుకొస్తుందండి. ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తే మీకు కూడా అలా అనిపించవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఈ పోస్ట్లో ఒకసారి చూసేద్దాం. ఈ పోస్టులు చూశారు కదా. ప్రపంచ యాత్రికుడు అవినాష్, సన్నీ యాదవ్, ఇమ్రాన్, హర్ష సాయి ఈ పేర్లని నేను ప్రత్యేకంగా పరిచయం చేయని అవసరం లేదు. యూట్యూబ్ చూసే ఎవరికైనా సరే వీళ్ళు సుపరిచితులు. ప్రపంచ యాత్రికుడు అవినాష్ రోజుకో వీడియో చేస్తున్నాడు, ఒక్కొక్కరిని ఉతికారేస్తున్నాడు. ఓకే, ఒక మంచి కాజ్ కోసం బెట్టింగ్ అనే మహమ్మారిని పాలద్రోళాలని కృషి చేస్తున్నాడు. దానికి నేను కూడా సపోర్ట్ చేస్తా. ఎందుకంటే బెట్టింగ్ వల్ల చాలామంది నాశనం అయిపోతున్నారు. బెట్టింగ్ ప్రమోట్ చేసే వాళ్ళని ఉతికారేయాలి, బెట్టింగ్ ప్రమోట్ చేసే వాళ్ళని జైల్లో వేయాలి. గుడ్, మంచి కాజ్, మంచిగానే వీడియోస్ చేస్తున్నాడు. దాన్ని ఎవరు కాదనరు, ఎవరు దాన్ని వ్యతిరేకించరు. కానీ చేసే వీడియోస్ ఎలా ఉన్నాయి? థంబ్నెయిల్ చూశారు కదా. 10 సంవత్సరాల జైలు శిక్ష, 20 సంవత్సరాల జైలు శిక్ష అంటే థంబ్నెయిల్స్తో జనాలని అట్రాక్ట్ చేసి ఒక మంచి కాజ్ కోసం పనిచేస్తున్నాడా అంటే ఏమో. కానీ చూసే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? జనాలని అట్రాక్ట్ చేసి వ్యూస్ పొందాలి అని కూడా ఆలోచించే వాళ్ళు ఉంటారు కదా. కానీ అవినాష్ వీడియోస్ని క్లోజ్గా పరిశీలిస్తే నాకు ఒక డౌట్ వస్తుంది. అది ఎంత నిజమో అనేది పక్కన పెడితే నిజంగానే అవినాష్ అనే ఒక వ్యక్తి బెట్టింగ్ మహమ్మారి మీద యుద్ధం చేస్తున్నాడా, లేదంటే పర్సనల్ టార్గెట్ ఏమన్నా జరుగుతుందా అనే డౌట్ ఈ వీడియో చూసిన రీసెంట్గా అతను అప్లోడ్ చేసిన వీడియో చూస్తే ఖచ్చితంగా ఏదో ఒక మూల ఈ క్వశ్చన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇది పక్కన పెడితే ఇమ్రాన్ రీసెంట్గా రిలీజ్ చేసిన వీడియో మన అవినాష్ చూసాడో లేదో తెలీదు. అవినాష్ దాని మీద ఆన్సర్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఇమ్రాన్ కూడా మన అవినాష్ని టార్గెట్ చేస్తూ నువ్వు కూడా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశావు చూడు అంటూ కొన్ని వీడియోస్ని రిలీజ్ చేశాడు. సో ఈ వీడియోస్ అన్ని చూస్తుంటే ఇక్కడేదో ఒకళ్ళ మీద ఒకళ్ళ ఆధిపత్యం చలాయించుకోవాలి అనే ఒక ఆలోచనతో వీడియోస్ చేస్తున్నారా, నిజంగానే వీళ్ళు జనాలకి ఉపయోగపడే వీడియోస్ చేస్తున్నారా? మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉన్న ఈ యూట్యూబర్స్ జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏమి నేర్పించాలనుకుంటున్నారు? ఎంతోమంది యువత వీళ్ళని రోల్ మోడల్గా తీసుకొని ఫాలో అవుతున్నారు. అంటే వీళ్ళ వీడియోలు ఎలా ఉండాలి, ఏంది ఈ రచ్చ? యూట్యూబ్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు టార్గెట్ చేసుకుంటూ చేస్తున్న వీడియోలు ట్రెండ్ అవుతున్నాయి బాగా. జనాలు కూడా బాగానే చూస్తున్నారు. దాంట్లో జనాలకు ఉపయోగపడేది ఏంటి, ఏమి నేర్చుకుంటున్నారు దాని నుంచి అనే క్వశ్చన్ మార్క్ నాకైతే నిన్నటి నుంచి దీని మీద మాట్లాడాలి, దీని మీద ఒక వీడియో చేయాలి అనే ఆలోచన వచ్చిందనమాట. వీళ్ళని చూసి ఎంతమంది ఏమి నేర్చుకుంటున్నారో తెలియదు, కానీ వీళ్ళకైతే ఏది మాట్లాడినా సరే వీడియోస్ ట్రెండ్ అవుతాయి. ఏమి చెప్పినా జనాలు చూస్తారు, ఏమి చేసినా అంటే ఎగిరినా, నుంచున్నా, పడుకున్నా సరే వీడియోలు చూస్తారు అనే ఒక ధీమా నాకైతే నిజంగా అలా అనిపిస్తుందండి. మీరు ఏమైనా అనుకోండి, జనాలకు ఉపయోగపడే ఒక ఇన్ఫ్లుయెన్సర్ అంటే వీళ్ళ వల్ల జనాల్లో ఎంతో కొంత మార్పు రావాలి, జనాలకు ఎంతో కొంత ఉపయోగపడాలి. కానీ ఓకే, నువ్వు ఒక కాజ్ కోసం ఫైట్ చేస్తున్నావు, ఆ ఫైట్ చేసే విధానం వేరే ఉంటుంది. బెట్టింగ్ అనేది నిజంగానే ఒక మహమ్మారి. చాలామంది చనిపోతున్నారు, చూస్తున్నాము. ఆ వీడియోస్ చూస్తుంటే ఎవరి హృదయమైనా చలించాల్సిందే. అంత ఘోరంగా ఉంటున్నాయి చనిపోవడం కానీ, లేదంటే వాళ్ళు వీధిన పడడం కానీ, వాళ్ళ కష్టాలు కానీ. ఓకే, ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళకి బుద్ధి లేదు. కానీ ఎవరు ప్రమోట్ చేస్తున్నారు? నిజంగా అందరూ ప్రమోట్ చేశారు, ఇప్పుడు చేస్తున్నారు, ఒకప్పుడు చేశారు కూడా. ఓకే, మారి నువ్వు దాని మీద ఫైట్ చేస్తున్నావు. కానీ ఫైట్ చేసే విధానం ఎలా ఉండాలి? ఇప్పటికి కూడా థంబ్నెయిల్ చూస్తే జనాల్ని అట్రాక్ట్ చేసేలాగా ఉన్నాయి తప్ప ఒక మంచి కాజ్ కోసం పనిచేస్తున్నట్టు అనిపించడం లేదండి నాకైతే. సో చివరిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, పని లేని మంగళోడు పిల్లిదల గొరిగాడంట. అంటే వీళ్ళకి వీడియోలు చేయడానికి, జనాలకి మంచి న్యూస్ ఇవ్వడానికి కంటెంట్ లేదు కాబట్టి ఏది పడితే అది మాట్లాడుతున్నారా అనే క్వశ్చన్ నాకైతే వచ్చింది. నా మనసులో ఆ క్వశ్చన్ నిన్నటి నుంచి గట్టిగా బాధేస్తుంది. సో అందుకే వీడియో చేయాల్సి వచ్చింది, అందుకే ఆ సామెత చెప్పాల్సి వచ్చింది. సో మీలో ఎంతమందికి ఆ సామెతకి ఈ వీడియోస్ సూట్ అవుతాయి అనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అరే ఏంట్రా ఫైనల్గా వీడు ఏం కంక్లూజన్ ఇవ్వకుండా వీడియో క్లోజ్ చేస్తున్నాడు? క్లోజ్ చేయట్లేదండి. కన్క్లూజన్ ఏంటంటే, నీకు మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంటే ఎంతమంది నిన్ను ఫాలో అవుతున్నారు, ఎంతమంది నీ వీడియోస్ నుంచి ఎంతో కొంత మంచి ఇన్ఫర్మేషన్, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, ఇన్ఫ్లుయెన్సర్ అనే పదానికి
ఒక అర్థం ఇచ్చే వీడియో నువ్వు చేయాలి. ఓకే, కామెడీ చేసినా పర్లా, ఎంటర్టైన్మెంట్ అవుతారు. ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా పర్లా, అది వాళ్ళకి లైఫ్లో యూజ్ అవుతుంది. లేదంటే నువ్వు ఎదిగే విధానం చూసి ఇంకొంతమంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వాలి, లేదంటే బయటకు వచ్చి మంచిగా మాట్లాడాలి, మనకు తెలిసిన మంచి ఇన్ఫర్మేషన్ జనాలకు చెప్పాలి అనే ఉద్దేశంతో బయటకు వచ్చి మాట్లాడేవాళ్ళు, నిన్ను రోల్ మోడల్గా తీసుకొని ఛానల్స్ని ఇంప్రూవ్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. నేను కూడా ఈ మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు వీళ్ళకి, అరే వీళ్ళ వీడియోస్ ఎంత బాగా చేస్తున్నారు, అసలు ఏ కంటెంట్ మీద పనిచేస్తున్నారు, ఎలా మనం కూడా మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ తెచ్చుకుంటాము, అది పెద్ద టార్గెట్. బట్ ఎలా స్టార్ట్ చేయాలి అనేది వీళ్ళని చూసే నేర్చుకుంటాం కదా. ఎప్పుడైనా సరే మనం ఏదైనా నేర్చుకోవాలనుకుంటే టాప్లో ఎవరున్నారో వాళ్ళని చూసుకొని వాళ్ళని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని ఎదుగుతాం. కానీ వీళ్ళని చూస్తే, వీళ్ళ ఫైట్ చూస్తే, వీళ్ళు చేస్తున్న పనులు చూస్తే ఏంది అంటే, మనం కావాలి అని ఒక వ్యక్తిని ఎవరినైనా సరే అంటే కిరీటం ఇచ్చి కూర్చోబెడితే అంటారు కదా, వాళ్ళు ఏంటంటే ఒక ప్లేస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏమంటారు, అది వాళ్ళు కరెక్ట్గా ఆలోచించరేమో, లేదంటే వాళ్ళకి ఇష్టం వచ్చింది చేస్తే ఏమవుదని అనుకుంటారేమో అన్న ఒక చిన్న ఆలోచన వస్తుంది. సో అట్ ఎండ్ నేను చెప్పేది ఏంటంటే, ఒక మంచి కాజ్ కోసం పనిచేయడంలో తప్పు లేదు, కానీ పనిచేసే విధానం వేరే ఉంటుంది. ఇలా రచ్చ చేయవసరం లేదు యూట్యూబ్లో. ఇది కూడా ఒకళ్ళొకళ్ళు టార్గెట్ చేసుకుంటూ నువ్వు ప్రమోట్ చేసావు, నేను ప్రమోట్ చేశా, నువ్వు చేయలేదా, నేను చేయలేదా, అందరూ చేశారు. బట్ అందరూ స్టాప్ చేసి, అరే మేము స్టాప్ చేసేసాము, ఇంకా చేయము, మా వల్ల చాలామంది ఇబ్బంది పడ్డారు అని ధైర్యంగా వచ్చి ఒక్కడన్నా మాట్లాడుతున్నాడా? లేదండి. అది నువ్వు ఒక నిజంగా ఇన్ఫ్లుయెన్సర్ అయి ఉంటే, నిజంగా నువ్వు జనాల మేలు కోరుకొని బెట్టింగ్ మహామారిని పాలద్రోలాలనుకుంటే బయటకు వచ్చి మాట్లాడు. సారీ, నేను నిజంగానే తప్పు చేశాను, నేను బెట్టింగ్ని ప్రమోట్ చేశాను, తెలియక చేసిన తప్పు, ఇక జరగదు, నా వల్ల జనాలు ఎవరు నాశనం అవ్వరు, జనాలు ఇబ్బంది పడరు అని ఒక స్టేట్మెంట్ ఇవ్వడానికి నీలో ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే ధైర్యం లేదు. తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి? సో అదే నా మెయిన్ కన్సర్న్ అండి. సో వీళ్ళు వీడియో చూసిన తర్వాత ఎందుకో చిందరవందరగా అనిపించింది. ఏందిరా వీళ్ళు మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ని పెట్టుకొని ఒక మంచి కాజ్ కోసం పనిచేయకుండా, ఓకే పనిచేసే మంచి కాజ్లో కూడా ఏదో వాళ్ళ మేలు, వాళ్ళ బెనిఫిట్ ఎత్తుక్కుంటున్నారు ఏంట్రా అనిపించింది. సో ఇంతేనండి. సో మీకు నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. మీ ఆదరణ పొందాలి. నేను కూడా ఒక రోజున మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్తో జనాలకు ఉపయోగపడే పని చేయాలి తప్ప ఇలాంటి రాజకీయాలు, రచ్చలు, లేదంటే టార్గెట్స్ మనకు వల్ల కాదు. ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా నన్ను టార్గెట్ చేసేది చిన్న యూట్యూబర్ని మీరు టార్గెట్ చేసిన దానివల్ల పెద్ద ఉపయోగపడేది లేదు, మీకు ఉపయోగం లేదు, నాకు ఉపయోగం లేదు. సో జై హింద్, శ్రీనిస్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. ఇంకొకటి ఏంటంటే, నిజంగానండి చాలామందికి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, వీడియో క్లోజ్ చేసే ముందు ఇలాంటి బెట్టింగ్ యాప్స్ వైపు వెళ్ళకండి. ఎవడు ఏదో ప్రమోట్ చేసినా కానీ అది వాళ్ళ మేలు కోసమే, దీనివల్ల మీకు ఉపయోగపడేది లేదు. ఫ్యామిలీని కోల్పోతారు, చివరికి ప్రాణాలు తీసుకునే స్టేజ్కి వెళ్తారు. సో అసలు దాని జోలికి వెళ్ళకండి. అలాంటి వీడియోస్ చూడకండి, అలాంటి ప్రమోట్ చేసే వాళ్ళ ఛానల్స్ కూడా చూడకండి. అప్పుడు మీకు ఆ యావ రాదు, ఆలోచన రాదు. మన పనులు మనం చేసుకుంటూ మన జీవితం మనది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వచ్చిన డబ్బుతో బతికేస్తూ నడుస్తూ ఉంటాము. సో మనకు ఉన్న దాంట్లో మనం సంతృప్తి పడి నిజాయితీగా సంపాదించుకున్న రూపాయి మన దగ్గర ఉంటుంది. సో ఏదో ఆశపడి అత్యాశపడినప్పుడు ఉన్నది పోయే ఊడింది పోయినట్టు మొత్తం అన్నీ గోవిందార్పణం. సో ప్లీజ్ బెట్టింగ్ వైపు అయితే ఆలోచన తెచ్చుకోకండి. ఏదో ప్రమోట్ చేసినా కానీ వాటికి ప్రలోభపడి, వాటికి లొంగిపోయి, వాటి మీద అట్రాక్ట్ అయ్యి నిర్ణయాలు తీసుకోకండి. సో అదే చెప్పాలనుకున్నా. జై హింద్, శ్రీనిస్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.